చక్కగా మసిలుకో అంటాడు. నువ్వు కూర్చున్న స్థలము దైవంది అయి ఉండాలి. ఆ స్థలము దైవంది అయి ఉంటే నిన్ను ఏ అపాయము రాకుండా ఆ రక్షకుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు కూర్చున్న చోట, నువ్వు నిలబడ్డ చోట, నడిచిన చోట, నీవు తినే కాడ, నువ్వు నిద్రించే కాడ కూడా దేవుడు కాపలా ఉంటున్నాడు. ఈరోజు మనం జాగ్రత్త కలిగి ఉంటే ఆ దైవము నీ కుటుంబానికి నడుస్తాడు. హల్లెలూయా. నీవు ఎదురు ఉన్న మనుషులని చిన్న చూపు చూడకుండా ఉండాలి. అందరినీ మనతో సమాధానంగా ఉండాలి. మనతో పాటే వాళ్ళు కూడా నీకుంటే నీవు పరలోకానికి వెళ్ళగలుగుతావు. నీకు ఎంత ఆస్తి ఉన్నా నువ్వు దేనికి పనికిరావు, మట్టి బొమ్మవే. నువ్వు చనిపోతే రోడ్డు మీద పెడతారు, రోడ్డు నుంచే తీసుకువెళ్తారు. ఎన్ని డాబాలు కడతావో, అపార్ట్మెంట్లు కడతావో, ఎన్ని ఎకరాల పొలాలు ఉంటాయో, ఆస్తులు ఉంటాయో, బంగారం తొడిగినా దేనికి పనికిరాదు. హల్లెలూయా. ఎగబడి సంపాదించిన సంపాదన భూమి మీదనే నీవు మట్టిలో పోతావు. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఉండదాకా జాగ్రత్త పడి ఉండు. నువ్వు ఉండదాకా జాగ్రత్త పడి ఉండు. ఆ దైవం దగ్గరికి వెళ్ళాలి. దైవము దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక మనిషిని ఎదిరించి మాటలు, నీ నోటి మాటలు జాగ్రత్త కలిగి, నీ కంటి చూపు జాగ్రత్త కలిగి, నీ నడక జాగ్రత్త కలిగి, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీదై ఉండాలి, మరొకరిది ఉండకూడదు. నీ మాట నీదై ఉన్నప్పుడు దైవము నీ ఇంటికి వస్తాడు. చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. ఇద్దరు భక్తులు చాలా జాగ్రత్త కలిగి మనం వినాలి. ఒక భక్తుడికేమో నడకలేదు, ఒక భక్తుడికి కంటి చూపు లేదంట. దేవుడు కావాలని ఆశించి వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమిస్తే కంటి చూపు లేని వారికి, నడక లేని వారు చేయబట్టుకొని చిన్నగా వెళ్తూ ఉన్నారంట. ఆ దైవము చూస్తూ ఉన్నాడు. వీళ్ళ నడకను గమనించిన దేవుడు, ఆ నడకను ప్రేమించిన దేవుడు వాళ్ళని చూపుగా మార్చాడు, నడకగా మార్చాడు. హల్లెలూయా. ఆ దైవము ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చేతిలో ఏదైనా ఉండదు. కాబట్టి ఈరోజు ఈ నిమిషం మనకు ఉంచాడు, మరొక నిమిషము తీసుకువెళ్ళే శక్తి ఆయనకు ఉంది. భూమి మీద ఉంచాలన్న ఆయనే